Guru for our sake. చుక్కలన్నీయు బ్రహ్మ చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ భాగ్యమన్నను బ్రహ్మ వాలభ్యమది బ్రహ్మ జీవరాశులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ గిట్టించుటది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నీయు బ్రహ్మ కర్మలన్నీయు బ్రహ్మ కాయంబు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు అది బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ప్రాణంబు అది బ్రహ్మ సర్వమంతయు బ్రహ్మ ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ చుక్కలన్నీయు బ్రహ్మ సూర్యుండు అది బ్రహ్మ All stars are Brahman. Sun is Brahma. Moon is Brahma. Water is Brahma. Heaven is Brahma. The mother, the father, the wealth, the deservedness, the living creatures, the individuals, the creation, sustenance, annihilation, the householder, all our actions, the body, the nature, the life, the whole universe is Brahman. This assembly is Brahman. And Bhagavan Sai is Brahman. మట్టి నుంచి పుట్టిన చెట్టు మట్టియేగును మట్టి నుంచి పుట్టిన చెట్టు మట్టియేగును బ్రహ్మ నుండి పుట్టిన చెట్టు బ్రహ్మ నుండి పుట్టిన సృష్టి బ్రహ్మయగును కాని కనులకు వేరుగా కానబడును కాన కనులకు వేరుగా కానబడును ఇదియే చిత్రంబు ఈ జగత్ చిత్రమనగా ఇదియే చిత్రంబు జగత్ చిత్రమనగా The tree out of the mud ultimately turns into the mud. Likewise, the creation that originated out of Brahman will go back to Brahman. However, to the physical eye, the two appear to be different. This is the mystery of this world.
బ్రహ్మస్వరూపులారా, embodiments of Brahman. విత్తనము భూమిలో నాటినప్పుడు దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి. When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree. ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. This tree shows the branches, leaves, flowers and fruits separate. కానీ వీటి వినియోగము కూడాను వేరు వేరు రీతిగా మనము ఉపయోగిస్తున్నాం. We also make use of these in a different way. అయితే ఇవన్నీ కూడాను మట్టి యొక్క వేరు స్వరూపములే. But all of them, however, they are the modifications of the same mud. ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే. The leaves are the mud, branches, the flowers and the fruits, they are modifications of the same mud. త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కెవ్వున కేక వేస్తాడు. Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts. మరు క్షణమునందే మరొక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు త్రాడు అని అతని భయాన్ని నివారణ చేస్తాడు. Another person comes there and tells, it's not a snake, it is just a rope. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఇది త్రాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు. The person, when once he comes to know there's only a rope and not a snake, he will not have any fear thereafter. పూర్వము తాను చూడక పూర్వము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే. ఇది పాము కాదు ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే. In the beginning, it was a rope. Because of this wrong identification, when a superimposition because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope. ఈ త్రాడే బ్రహ్మ. This rope is Brahma. కానీ అజ్ఞాని అనేటువంటి వ్యక్తి దీనిని జీవేశ్వర ప్రకృతి అనేటువంటి సర్పముగా విశ్వసించాడు. But the ignorant one considers the individual and divine equal to that of a serpent. కానీ ఒక జ్ఞాని వచ్చి ఇది త్రాడు కాదు పాము కాదు త్రాడు అని ఇది ప్రకృతి కాదు ఇది బ్రహ్మనే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు. The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman. జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే. In this world, all that is apparent, all that we see is the manifestation of Brahman. కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ మేమెక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు సర్వంతర్యామి సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు. Some feel like this. Where is Brahman and where do we come into the picture? We are ordinary people while Brahman is omniscient, omnipresent and omnipotent. కాదు కాదు, ఆ దివ్యత్వమైనటువంటి ఆ సర్వశక్తిమయమైనటువంటి సర్వజ్ఞమైనటువంటి ఆ బ్రహ్మనే నీవు. That very divinity, that all-powerful Brahman is yourself verily.